జరిగించలేక, సువార్త చెప్పలేక, ఎదుటి వ్యక్తులకి సాక్ష్యం చెప్పుకోలేక, ఎదుటి వ్యక్తి కొరకు ప్రార్థన చేయలేక నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అలాంటి విశ్వాస కుటుంబాల గురించి సువార్త చెప్పాలని, సాక్ష్యం చెప్పాలని, వారి కొరకు ప్రార్థన చేయాలని, అలాంటి కుటుంబాలన్నిటినీ పురికొల్పి ఉజ్జీవింపబడి అందరూ దేవుని పనుల్లో నిమగ్నం అవ్వాలనే ఉద్దేశం కలిగి ప్రార్థన చేయాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క అంశాల గురించి మీరు ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన అయ్యా మమ్మల్ని కృపలో నీ దయలో నింపి ఈ ప్రేయర్ మీటింగ్ లో నాయన నిత్యము నీ పాద సన్నిధి, నీ సన్నిధి కాంతి మా మీద ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నా తండ్రి. స్తోత్రం నాయన, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. అయ్యా విశ్వాసం లేకుండా నాయన ఇష్టలై ఉండుట అసాధ్యం అన్నారు ప్రభువా. అయ్యా మేము విశ్వాసము ద్వారా నాయన మీలో ఉజ్జీవింపజేసి నాయన మేము ఒకరి పట్ల ఒకరు పురుకొల్పుకొని నా తండ్రి నీ సువార్త గాని, నీ పరిచారకులు గాని, మీ సేవకులుగా నాయన మేము బలపడి స్థిరపరిచేదానికి సహాయం దయచేయనైనా. విశ్వాసం లేకుండా నా తండ్రి మేము నాయన మీలో ప్రతి ఒక్క అడుగు మేము వేయలేం తండ్రి. మీ అడుగు జాడల్లో మేము ఉండేదానికి సహాయం దయచేయనైనా. విశ్వాసం అనేది మా మనసులో ముద్ర వేసినావు ప్రభువా. ఆయనను నాయన నీ దగ్గరికి చేరుకోలేకపోతున్నాము, నీ సాక్ష్యంలో నింపుకోలేకపోతున్నాము. అయా మా పట్ల ఏమైనా ఉన్నదో ఏమో నాయన, ఆయస్కరమైన మార్గం ఏముందో సరిచూసుకొని జాగ్రత్తగా నడుచుకునేదానికి సహాయం దయచేయండి. ప్రవర్తన యందు నాయన మేము నిలకడగా నిలుచుకునేదానికి సహాయం దయచేయండి. నిత్యము మీ పాద సన్నిధి, మీ సన్నిధి కాంతి మా మీద ఉంచేదానికి సహాయం దయచేయండి నాయన. విశ్వాసంలో నాయన ప్రతి ఒక్క విషయంలో నాయన సువార్తగా అయితే నీ పరిచారకులైతే మీ ప్రతి ఒక్క విషయంలో మేము ముందడుగేసి నాయన అయా అంచెలంచెలుగా నాయన మమ్మల్ని మీ దీవెనకరముగా, మేలుకరముగా, ఆశీర్వాదకరముగా పొందేదానికి సహాయం దయచేయండి తండ్రి. అయా మేము నాయన నులివెచ్చని జీవితం లేకుండా నా తండ్రి నాయన ఉమ్మి వేసే బ్రతుకు కాకుండా నాయన నిత్యము నాయన నీ పాద సన్నిధి, నీ సన్నిధి కాంతి, మీ విశ్వాసము మూలముగా మేము నాయన మీ పరిచర్యలో మేము ముందడుగు వేసేదానికి కూడా మాకు సహాయమును దయచేయండి తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. చేరుకూడిన బిడ్డల్ని నాయన ప్రతి ఒక్కరూ నాయన విశ్వాసం అనే కాడినైనా మేము పట్టుకొని నాయన సులువుగా నాయన నీ పట్ల నాయన ఆచరించేదానికి నాయన నిత్య నిబంధన కలిగి నాయన ఇశ్రాయేలు జనాంగము వలె 3 గంటల ప్రార్థన, 3 గంటల నాయన నిలువబడి నాయన ప్రత్యక్ష సాక్ష్యముగా నింపుకునే బిడ్డల్లాగా నాయన మమ్మల్ని ఆశీర్వదించి ఆయుత్తపరచు నాయన. మా ముందర నా తండ్రి వచ్చి వాక్యం చెప్తున్న నాయన నిద్రమొత్తులు కాకుండా నాయన మేము నాయన భయము కలిగి, భక్తి కలిగి విశ్వాసముగా నాయన నిన్ను కొనియాడేదానికి సహాయం దయచే నాయన. అయ్యా మా పట్ల నాయన మా పక్కనే నాయన సాతాను కుయుక్తులు ఏమైతే ఉన్నాయో నాయన విడుదల చేసి లయపరిచి దూరపరచండి నాయన. నీ విశ్వాస మూలముగా మేము బ్రతికేదానికి నాయన ఒకరి పట్ల ఒకరు పురుకులకు విజయోత్సవముతో నాయన నిన్ను కొనియాడేదానికి, మహింపరిచేదానికి, గణపరిచేదానికి, నిన్ను స్తుతించి గణపరిచి నాయన ప్రతి నిత్యము నీ పాద సన్నిధి కాంతి ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెప్పించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీకై ఆరోపించుకుంటూ నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 దైవమ్మ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకొక ప్రార్థన మనవి, మన మధ్యలో ఉన్నటువంటి మార్తా సిస్టర్, ఆమెకు గత వారం క్రితము ఏళ్ళు దెబ్బతిన్నవి. అంటే తలుపు దగ్గర నలిగిపోయినాయి. ఆమె చాలా బాధపడుతూ ఉన్నది. అవి కొంచెం సీమ్ బట్టి ప్రాబ్లం గా ఉంటూ ఉన్నాయి. ఆమె ప్రార్థన మనవి అడిగి ఉన్నారు. ఆమె కోసం మనం ప్రార్థన చేయాలి. అదొకటి. రెండవది, బ్రదర్ వినయ్ కుమార్ వాళ్ళ ఫాదరు ప్రభువునందు నిద్రించి ఉన్నారు. వారి యొక్క ఆదరణ కూడిక 1వ తేదీ.
ఆ కూడిక మంచిగా జరుగునట్లు, వారి కుటుంబాన్ని ఆదరించినట్లు మనమందరం కూడా వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసే వారముగా ఉండునట్లు. ఈ 2 అంశాలను ప్రాముఖ్యముగా మార్తా సిస్టర్‌ని, వినయ్ కుమార్ యొక్క ఫాదర్ యొక్క ఆదరణ కూడికను గుర్తు చేసుకొని ప్రార్థన చేయాలని జేమ్స్ పాస్టర్ గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్తమైన దేవ, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరొక రోజు మీ పాద సన్నిధిలో కుటుంబముగా, సంఘముగా మీ పాద సన్నిధిలో కనిపించడానికి, స్తుతించి, ఆరాధించి, మీ జీవం గల మాటలు వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యము మా జీవితాలలో నూరంతల ఫలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా నైనా ప్రార్థన అంశాలను మీ పాసానికి తీసుకొని వస్తున్నాం. మార్తా సిస్టర్ని మీ పాసానికి తీసుకొని వస్తున్నాం ప్రభువా. తన జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితి మీకు తెలుసు. తన చేతి వేళ్ళలో ప్రభువా ఆ నొప్పిని, ఆ చీమును ప్రభువా మీ పాసానికి తీసుకొని వస్తున్నాం. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవు, గాయము చేసేవాడవును, గాయమును మాన్పేవాడను నేనే అని సెలవిచ్చిన వాడవు ప్రభువా. ఆ బిడ్డకున్న గాయాన్ని మాన్పమని ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తాన్ని ప్రోక్షిస్తుండగా రక్తంలో ఉన్న స్వస్థత బిడ్డకు శీఘ్రముగా కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, సహాయం చేయండి. ప్రతి బలహీనత నుంచి బిడ్డను విడిపించండి, స్వస్థత దయచేయండి, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ అయినా బ్రదర్ వినయ్ కుమార్ గారి వాళ్ళ ఫాదర్ గారిని తండ్రి అయినా మీ చిత్త ప్రకారము ప్రభావ మీరు పిలుచుకొని ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. సమస్తం ఎరిగిన దేవుడు కుటుంబానికి ఆదరణ, నెమ్మది, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబానికి మీరు తండ్రిగా ఉండి సమస్తమును ప్రభువా జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. ముఖ్యంగా ఆదరణ కూడిక జరగబోతుండగా ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో తీసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు మహిమకరంగా కూడిక జరుగులాగున వచ్చిన ప్రతి బిడ్డ కూడా మీ చేత సంధించబడి ప్రభువా, వాక్యం చేత హెచ్చరింపబడి అతని మీ ఉద్దేశాలు తెలుసుకొని ప్రభువా అతని మీ మార్గంలో నడిచేవారిగా జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబానికి తండ్రి కావలసిన ఓదార్పును, ధైర్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవసరత, అక్కరత క్రీస్తు మహదేశ్వరంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవ, సహాయం చేయమని, మీరే మహిమ పొందుకోమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన జేమ్స్ పాస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదము కెప్టెన్ ప్రసాద్ అయ్య గారు చేయవలసిందిగా ఈరోజు ప్రార్థన అంశాల కొరకు మరియు మన మధ్యలో ఉన్నటువంటి సురేష్ బాబు గారి యొక్క భార్యమణి సురేఖ సిస్టర్ పుట్టినరోజు కనుక ఆయన కొరకు కూడా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి. ప్రార్థన. సకలాశీర్వాదమునకు కారణభూతుడా, సర్వకృపానిధి, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాములు, లెక్కలేని కోట్లాది స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి గూగుల్ మీట్లో పాలుపంపులు పొందుకోవడానికి మీరు చూపిన మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ బాహుల్యమును బట్టి దేవా మీకు వందనాలు, స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో ఆయన ఈ గూగుల్ మీట్ ద్వారా మీ దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన మాటల కొరకు మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ జీవితం ఏ రీతిగా మేము జీవిస్తున్నాము అనేది మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి నాయన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లౌకిక సంఘము నిలువెచ్చిన స్థితిలో ఉందని మీరు తెలియజేస్తున్నారు నాయన. మేము ఏ స్థితిలో ఉన్నామో నాయన దినదినము మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ దేవా మీకు నమ్మకమైన వారంగా, మీలో జీవించి మీలో ఫలించే వారంగా మమ్మల్ని బలపరచమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ మీలో నాయన ప్రభా మా జీవితాల్లో ఏమైనా ఆయాసకరమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి నాయన ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించేయండి. మీకు ఆయాసకరమైన కార్యాలు, మీకు అసమైన క్రియలు, మీకు ఏమైనా కార్యాలు మాలో ఏమైనా ఉంటే వాటన్నిటిని తీసివేయండి ప్రభా. మీకు దగ్గరగా జీవిస్తూ మీలో ఫలించి మీ ఆశీర్వాదములు పొందుకుంటూ అనేకులకు మీ నామాన్ని తెలియజేసే వరంగా మమ్మల్ని దినదినము బలపరచమని ప్రార్థిస్తున్నాం.
ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న ఈ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ప్రార్థించిన ప్రతి అంశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి ప్రార్థనను మీరు విన్నందుకు మీకు వందనాలు తండ్రి. చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏదైనా నీ మాటలను తెలియజేసిన ప్రియులు నాయన వినోద్ కుమార్ గారిని బట్టి, వారి పరిచయను బట్టి, వారి యొక్క ఉద్యోగ బాధ్యతలను బట్టి, వారి ప్రియ కుటుంబాన్ని బట్టి, వారి ప్రియ బిడ్డలను బట్టి, వారికి కలిగిన సమస్తను బట్టి మీకు వందనములు, లెక్కలేని కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యములు మాకు తెలియజేస్తూ నాయన ఇంకా అనేక రీతిలుగా అంచెలంచెలుగా నీ దాసుని బలపరచమని, ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే దినాన నీ దాసురాలు మా ప్రియులు సహోదరి సురేఖ గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ దినాన జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. తన జీవితంలో నాయన గత కాలమంతా మీరు చేసిన ఉపకారములను బట్టి, మేలును బట్టి నాయన మీకు లెక్కలేని కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఇలాంటి జన్మదినోత్సవములు నాయన తన జీవితంలో జరుపుకుంటూ నాయన మీరు మీ నామాన్ని స్తుతించే బిడ్డగా, నీ నామాన్ని గణపరిచే బిడ్డగా నీ దాసులను బలపరచుకొని ప్రార్థిస్తున్నాం. సంవత్సరం అనే నీ దయాకిరీటాన్ని నీ దాసురాలకి అనుగ్రహం చేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. వారి ప్రియ భర్త గారు సురేష్ బాబు గారిని, వారి ప్రియ బిడ్డలను, వారికి కలిగిన సమస్తాన్ని దీవించండి. సహోదరి చేస్తున్న ఉద్యోగ బాధ్యతలు తోడుకొని సహాయం చేయండి. ఈ ఉదయ కాల సమయంలో దేవా, ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు. మరలా మా యొక్క పనుల్లోకి మేము వెళుతుండగా మీ తోడు, మీ ప్రసన్నత ఉంచండి. మీ సహాయం అనుగ్రహించండి. మాకే పొంచిన ప్రతి అంధకార క్రియలను, పొంచిన ప్రతి చీకటి శక్తులను, పొంచిన ప్రతి దురాత్మ క్రియలను, పొంచిన ప్రతి బలహీనపరిచి బలన శక్తులను, పొంచిన ప్రతి సతన కార్యాలయపరిచిన మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి నడిపించి ఈ దిన దీవునితుదిన ఆశీర్వాదంతో నింపమని, మా నడవడికలో, మా క్రియలలో, మా సమస్త విషయాలు మీకు మహిమ తెచ్చే వరంగా, మీ నామను గణపరిచే వరంగా మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. 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 పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న వారికి, ప్రార్థించిన ప్రతి అంశానికి ప్రార్థించిన వారికి, పాటలు పాడి దేవునికి నామాన్ని కనపరిచిన వారికి, వాక్యం చదివిన వారికి, అలాగే దినాన వర్తమానాన్ని అందించిన ప్రియులకి, వారి పరిచర్యకి, వారి బాధ్యతలకు, ఈ యొక్క యూసీబీ కుటుంబ సభ్యులందరికీ దేవుని యొక్క కృపా సమాధానం సదాకాలం తోడేయండి. ఆయన కృపలో మనలందరినీ బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.